అందరికీ నమస్తే అండి. ఏబిసిడి అనే ఒక నలుగురు వ్యక్తులు ఒకరికి ఎవరికో లంచం ఇవ్వడానికి ఒక సిట్టింగ్ వేశారు. సో ఆ నలుగురు వ్యక్తులు కూడా డిసైడ్ అయ్యారు, ఇదిగో మనం పలానా జెడ్ అనే వ్యక్తికి లంచం ఇద్దాము, లంచం ఇచ్చి ఆయన ద్వారా మనం లబ్ధి పొందుదాము, మన వ్యాపారం మనం పెంచుకుందాము అని. సో అలా వీళ్ళ నలుగురు లబ్ధి పొందారు, వీళ్ళ నలుగురు కూడా అతనికి లంచం ఇచ్చారు. సో తర్వాత పోలీసులు వీళ్ళ నలుగురు కూర్చున్న సంగతి తెలిసి ఆ జెడ్ అనే వ్యక్తికి లంచం ఇచ్చాడని తెలిసి ఆ జెడ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు, ఏబిసి అనే వ్యక్తుల మీద కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు కొంతమందిని. కానీ డి అనే వ్యక్తిని ఎందుకు వదిలేశారు? ఆ వ్యక్తి నేను సచ్చీలుణ్ణి, నాకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళందరూ కూడా దొంగలు అని బయటకు వచ్చి చెప్పాడు. అయితే నమ్మేస్తారా, వదిలేస్తారా? ఎందుకు వదలాలి? చట్టం ఎవరికైనా ఒకటేగా. అది ఇక్కడ ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం. సింపుల్గా చెప్పుకోవాలంటే నలుగురు కలిపి దొంగతనానికి వెళ్ళారు, ముగ్గురు దొరికారు, నాలుగో వ్యక్తి ఏమో నాకు సంబంధం లేదు, ఇదిగో వాళ్ళు ముగ్గురు దొంగతనం చేశారని చెప్తున్నాడు పోలీసులకి. పోలీసులు అదే నమ్ముతున్నారు. కానీ ఆ తర్వాత పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది నాలుగో వ్యక్తి కూడా దొంగతనంలో ఉన్నాడు అని. మరి నాలుగో వ్యక్తిని కూడా వెయ్యాలిగా లోపల, వెయ్యరా? వేరే చట్టం ఏమైనా ఉంటుందా? వేరే రాజ్యాంగం ఉంటుందా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరుగుతుంది కదా, ఇందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర చూస్తే నాకు ఏది ఏబిసిడిలో డిఎనో లేదంటే ఈ నలుగురు నాలుగో వ్యక్తితో గుర్తొస్తున్నాడు అనమాట. విజయసాయి రెడ్డి గారి పాత్ర అదే. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం మద్యం స్కామ్లో A4గా ఉన్నాడు, అక్యూజ్డ్ నెంబర్ 4 ఆయన. ఆ ఎఫ్ఐఆర్లో 4 or 5 సబ్జెక్టు కరెక్ట్, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఆయన్ను 2 సార్లు సిట్ విచారణకు పిలిచింది, 2 సార్లు కూడా ఆయనకు సాక్ష్యం చెప్పమని పిలిచింది. ఆయన సాక్షిగానే వెళ్ళారు. కానీ సిట్టుకు మొత్తం తెలుసు, వీళ్ళు వేసిన సిట్టింగులు తెలుసు, ఆ సిట్టింగుల్లో వచ్చిన రిజల్ట్ తెలుసు, పట్టుకున్న ముడుపులు తెలుసు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాత హైదరాబాద్లో ఒక ఇంట్లో, విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, రాజకేశ్వర రెడ్డి గారు అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళ నలుగురు కలిపి కూర్చొని మాట్లాడారు. ఇదిగో మనం ఇలా గవర్నమెంట్ వచ్చింది, కొత్త పాలసీ వచ్చింది, ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడుపుతోంది, ఏ డిస్టిలరీ నుంచి ఎంతెంత అమ్మాలి, ఎంతెంత కమిషన్లు ఇస్తారు, మరి పైన ఆయన అడుగుతున్నారు, మనం ఇవ్వాలి, మనం కూడా తులమా పొలమా సంపాదించుకోవాలి, ఇదే మంచి టైం అని మాట్లాడుకొని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పైన వాళ్ళకి ఇవ్వాల్సిన ముడుపులు డిసైడ్ అయ్యి డిస్టిలరీల ద్వారా కమిషన్లు మాట్లాడుకొని చేశారు. మరి సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, రాజకేశ్వర రెడ్డి ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, మిథున్ రెడ్డి గారు ఇదే కేసులో సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అదే కేసులో అదే సిట్టింగ్లో ఉన్న విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? అక్కడ డౌటు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ఇదంతా విజయసాయి రెడ్డి గారు గ్రహించే. ఎలా గ్రహించారంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒంటికాళ్ళ మీద లేచి చెత్త పిచ్చి పనికిమాలిన ట్వీట్లు చేసినప్పటికీ పైన బీజేపీ పెద్దలతో మంచి రిలేషన్స్ రన్ చేశాడు ఆయన. ఆ విషయంలో పైరువీలు లాబింగ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిందో ఆయన బ్రెయిన్కి, అరే వైసీపీ 5 ఏళ్లలో చాలా పాపాలు జరిగాయి, ఈ పాపాలన్నీ బయటకు తీస్తే ఫస్ట్ లోపలికి వెళ్ళేది నేనే అని ఆయనకు అర్థమైంది. అలా అర్థమయ్యి ఆయన ఒక కన్ఫ్యూజన్లో ఉన్న క్రమంలోనే నవంబరు 2024లో కాకినాడ పోర్టులో యాంకరేజ్ పోర్ట్ని బలవంతంగా ఆ కేవీ రావు దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారి కంపెనీ, వాళ్ళ అల్లుడు కంపెనీ అరబిందోకి మార్చేశారు అనేది బయటకు వచ్చింది. దాని మీద సిఐడి కేసు నమోదు చేసి విజయసాయి రెడ్డి గారి అల్లుడి బ్రదర్ని అండ్ విజయసాయి రెడ్డి గారిని నిందితులుగా చేర్చింది, అండ్ వైబీ సుబ్బారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయిని నిందితుడిగా చేర్చింది. అమ్మో ఇదేంటిది, నా మైండ్లో ఇంకొంది, మేము ఇది కాకినాడ పోర్ట్ ఇది బయటికి తెచ్చారంటే పొద్దున్న లిక్కర్ తెస్తారు, ఆ తర్వాత ఇంకేదో తెస్తారు, 104, 108 కూడా మా వాళ్ళే నడిపించారు, ఇవన్నీ బయటికి తెస్తే బుక్ అయిపోతాం, కాబట్టి అర్జెంటుగా బయటకు వచ్చి చేతులు దులిపేసుకోవాలి, మూతి కడిగేసుకోవాలని చెప్పి ఆయన బయటకు వచ్చి, నాకేం సంబంధం లేదు, వాళ్ళందరూ దొంగతనం చేశారు, నేను జస్ట్ పక్క నుండి చూశాను, అరే తప్పురా అని చెప్పిన నా మాట వినలేదండి అని ఆయన బయట పోలీసులకి చెప్పాడు. సో పోలీసులు అయితే నమ్మారు. కానీ ఆయన కూడా చేసినట్టు నిర్ధారణ అయింది. మరి ఎందుకని ఆయన అరెస్ట్ చేయట్లా? సో కంక్లూజన్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, చట్టం రాజకీయానికి లొంగిపోద్ది, చట్టం పార్టీలకు లొంగిపోద్ది. సో మనం బయటికి చెప్పుకోవడానికి మన దేశం, మన రాజ్యాంగం, మన వ్యవస్థలు, మన చట్టాలు, మన సెక్షన్లు చెప్పుకోవడానికి బాగుంటాయి. ఎప్పుడైతే ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడో, ఎప్పుడైతే ఈయన బీజేపీ పెద్దలతో అంతర్గతంగా మాట్లాడుకొని తనకు తాను సేఫ్ జోన్లోకి వెళ్ళాడో, ఎప్పుడైతే ఈయన టీడీపీతో ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాడో ఇంకా ఆయన సేఫ్ జోన్ అనమాట. అందుకని మీరు చూడండి, కాకినాడ సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా,
కాకినాడ పోర్టుకు వెళ్ళి. ఆ తర్వాత సిఐడి ఇన్వెస్టిగేషన్లో కాకినాడ పోర్టు, యాంకరేజ్ పోర్టు కేవీ రావు దగ్గర నుంచి అరవిందోకు వచ్చేసిందని అప్పట్లో ఆంధ్రజ్యోతి, ఈనాడులో పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి కదా. ఏమైంది ఆ కేసు? విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చేసారో ఆ కేసు కూడా పక్కకి వెళ్ళిపోయింది, అవునా కదా? సో సేమ్ అలాగే విజయసాయిరెడ్డి గారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారండి. చట్టం ఆయనకు చుట్టం అయిపోయిందండి. ఎప్పుడైతే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడో ఆయన సేఫ్ జోన్, ఆయన చట్టం ఆయనకు చుట్టం అయిపోయింది. అనేక వ్యవహారాలు, అనేక ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి భీమిలి బీచ్లో బీచ్ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణం చేపడితే దాన్ని హైకోర్టు చెప్పినప్పటికీ అధికారులు కోల్చట్లేదంటే చూసుకోండి విజయసాయిరెడ్డి గారికి ఎంత రెడ్ కార్పెట్ వేస్తుందో ఈ ప్రభుత్వం. బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లొంగిపోయారు. గత ప్రభుత్వంలో ఎవరి మీద అయితే ఫైట్ చేశారో, గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారని వీళ్ళు ఆరోపించారో వాళ్ళ దగ్గర లొంగిపోయారు వీళ్ళు. కూటమిలో ఉన్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. థ్యాంక్ యూ.